కేటీఆర్ గారు చాలా తెలివిగా, అంటే ఒక చదరంగ ఆటగాడు ఎలాగైతే ఆడుతూ ఉంటాడో అంత తెలివిగా, అంటే ప్రతిపక్షం ఎలాగైతే గిల్లుతుందో అలాంటి గిల్లుడు కరెక్ట్ టైంలో కరెక్ట్ గిల్లుడు గిల్లారు కేటీఆర్ గారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని గిల్లారు అల్లు అర్జున్ కు సంబంధించిన విషయంలో. చూసావా రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ అనే స్టార్ నటుడు నీ పేరే మర్చిపోయాడు, అసలు నీ పేరే తెలీదు, తెలంగాణ ముఖ్యమంత్రి పేరే ఎవడికి తెలీదు, నువ్వు పనిచేస్తున్న విధానం ఇది చూసుకో అని చెప్పి ఒక గిల్లుడు గిల్లారు. అలాగే నమస్తే తెలంగాణ పేపర్లో కూడా నెక్స్ట్ డే పుష్ప 2 సక్సెస్ మీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మీరు నమస్తే తెలంగాణ పేపర్ కనుక చూస్తే చాలా నీట్ గా ఈ పాయింట్ ని కవర్ చేశారు అందులో. అంటే నమస్తే తెలంగాణ పేపర్ ఈజ్ నథింగ్ బట్ టీఆర్ఎస్ పార్టీ యొక్క కరపత్రిక అనేది అందరికి తెలిసిందే, కానీ కవర్ చేశారు. అలాగే కేటీఆర్ కూడా ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా గిల్లుతారో, ఎట్లా ఇరికించాలో అవతలి వాళ్ళని, ప్రభుత్వాన్ని ఎట్లా ఇరుకునబెట్టాలో చాలా తెలివిగా, సెటైరికల్ గా అటువంటి పనులు చాలా నీట్ గా, చాలా చక్కగా, చాలా టెక్నికల్ గా, చాలా టాక్టికల్ గా చేశారు కేటీఆర్ గారు. ఆ దెబ్బకి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏమైపోయింది చూసాం మనం. సరే, మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ కాగానే మళ్ళీ ఫస్ట్ విమర్శించినటువంటి వాళ్ళలో, ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి వాళ్ళలో మళ్ళీ కేటీఆరే ఉన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా అది ఇదని. మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ మీరు చూడాలి కేటీఆర్ గారి స్టేట్మెంట్ ఏంటంటే, నీ పేరు మర్చిపోయాడు అని చెప్పి ఆ కోపంతో నువ్వు అరెస్ట్ చేస్తావా అల్లు అర్జున్ని అని చెప్పి అట్లా మాట్లాడారు కేటీఆర్ గారు. సో ఇక్కడ 2 కోణాలు ఉన్నాయండి. మొదటి కోణం, ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, అందులో పూర్తిగా సక్సెస్ సాధించారు కేటీఆర్ గారు. అలాగే నమస్తే తెలంగాణ పేపర్, దీస్ 2 ఆర్ వెరీ సక్సెస్ఫుల్. కానీ ఇంకొక కోణం ఉందండి, అక్కడ మారల్స్ కోణం అనేది ఉంది. ఆ కోణంలో మీరు ఆలోచించండి, చాలా విషయాలు మీకు అవగతం అవుతాయి. ఏంటంటే అక్కడ ఒక మహిళ మరణించిందండి, రేవతి అనే ఒక సామాన్యురాలు మరణించింది. ఆమె మరణానికి కారణం ఎవరు అన్నటువంటి చర్చ వచ్చినప్పుడు ఒక సెలబ్రిటీ అయినటువంటి అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం వల్ల అక్కడ ఒక తొక్కిసలాట జరిగింది, ఒక గలాటా జరిగింది, అందువల్ల ఆమె మరణించింది అని పెట్టినటువంటి కేసులో ఆ థియేటర్ ఓనర్స్ ఉన్నారు, అల్లు అర్జున్ టీంలో కొంతమంది ఉన్నారు, బౌన్సర్స్ ఎవరో, అలాగే అల్లు అర్జున్ పేరుంది, వీళ్ళందరూ ఉన్నారు. నిజానికి అల్లు అర్జున్ వెళ్లినటువంటి ఆ థియేటర్లో ఆ రోజు తప్ప పుష్ప 2కు సంబంధించిన ప్రీమియర్ షోలో 2 రాష్ట్రాలలోనూ ఎక్కడా తొక్కిసలాటలో ఎవరూ కూడా మరణించినట్టు ఒక రిపోర్ట్ కూడా లేదు. కేవలం అల్లు అర్జున్ వెళ్లినటువంటి థియేటర్లో ఆ రోజు ప్రీమియర్ షోలో మహిళ మరణించింది, అది స్పష్టం. అది ఆయన కారులోంచి బయటికి రావడం, చేతులు ఊపాడు, ఇవన్నీ చేశాడు. పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు, పోలీసులు అసలు పర్మిషన్ కూడా ఇవ్వలేదు, పోలీసులు లెటర్ కూడా బయటికి వచ్చింది, చూసాం మనం. సో రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ సర్కారు సెలబ్రిటీ అయినా సరే, సామాన్యుడైనా సరే ఖచ్చితంగా మనం చర్య తీసుకోవాల్సిందే అన్న కోణంలో ముందుకు వెళ్ళింది అనుకోండి. వెళితే ఈ కేటీఆర్ గారిని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. 2వ కోణంలో చూస్తే ఎందుకని కేటీఆర్ గారికి ఒక పేరుంది, ఈయన సెలబ్రిటీలతో రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటారు కేటీఆర్ గారు అనేది అంతకుముందు నుంచి కూడా పేరుంది. ఒకే ఒక ప్రశ్న నేను వేస్తాను, ఆలోచించండి మీరు. తెలంగాణలో మాదక ద్రవ్యాల కేసు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఊదరగొట్టినటువంటి ఒక పెద్ద కేసు ఉంది. మీలో ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఎప్పుడొచ్చిందండి ఆ కేసు? 2016-17, బహుశా 17 అనుకుంటాను. అంటే 7 సంవత్సరాలు అయిపోయింది ఆ కేసు వచ్చి. ఆ టైంలో ఒక పెద్ద లిస్టు, ఒక సింగర్ భర్త ఉన్నాడు, ఆ వ్యక్తి నటుడు కూడా, ఒక పెద్ద సినిమా దర్శకుడు ఉన్నాడు, ప్రస్తుతం ఫ్లాప్ సినిమాలు తీస్తున్నాడు అనుకోండి, ఒక పెద్ద నటుడు ఉన్నాడు, ఆ నటుడి సినిమాలు కూడా ప్రస్తుతం ఫ్లాప్ అవుతున్నాయి అనుకోండి, ఒక సినిమాటోగ్రాఫర్ ఉన్నాడు, ఒక నటీమణి, ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ లో యాక్ట్ చేసేటటువంటి ఒక యాక్ట్రెస్, ఆమె పేరు ఉంది. అలాగే బిగ్ బాస్ లో వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఒక యాక్టర్, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి యాక్టింగ్ చేస్తూ వచ్చినటువంటి ఒక యాక్టర్ పేరు వచ్చింది అందులో, ఆ లిస్టులో. ఇట్లా వరుసగా అండి ఒక పెద్ద లిస్టు, 16 మందో 17 మందో లిస్టు, ఒక పెద్ద లిస్టు బయట పెట్టారు. అప్పుడు వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలిచి విచారించడం, కొద్దిమంది యొక్క తల వెంట్రుకలు, సెలైవా, బ్లడ్ శాంపుల్స్ ఇవన్నీ కూడా తీసుకోవడము, గంటల తరబడి విచారణలు అవన్నీ కూడా జరిగాయి. ఆ సందర్భంలో దాదాపు 1200 మంది స్కూల్ పిల్లలకు మాదక ద్రవ్యాలు రకరకాల రూపంలో అందాయి అని, ఆ అందడానికి కారణభూతుడైనటువంటి వాడిని అరెస్ట్ చేశామని, వాడి ఫోన్లో కూడా వీళ్ళందరూ నెంబర్స్ ఉన్నాయని, వీళ్లకు వాడు కూడా సరఫరా చేశాడని, అందులో కొంతమంది మాదక ద్రవ్యాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సినిమా రంగంలో, ఎవరినైతే ఆ పేర్లు బయటకు వచ్చాయో వాళ్ళందరూ అని, ఇట్లా చాలా పెద్ద చర్చ అనేది జరిగింది, పెద్ద హంగామా జరిగింది. టీవీ ఛానల్స్ లో మనం చూసాము, రచ్చరచ్చ గోలగోలా జరిగింది. అప్పుడు చాలా మంది ఈ డి అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, ఆ డాక్టర్లు కూడా వాళ్ళు వచ్చి మాట్లాడడం, మాదక ద్రవ్యాలు తీసుకోకండి, ఒకళ్ళు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా రండి, మేము తగ్గించే ప్రయత్నం చేస్తాము, ఆ జోలికి వెళ్ళకండి అని చెప్పి చెప్పడము, తల్లిదండ్రులకు బుద్ధులు చెప్పడము, ఇట్లా చాలా చాలా ఒక చర్చ అనేది, చక్కటి చర్చ అనేది జరిగింది. కానీ ఇప్పటికీ ఆ కేసు ఏమైంది ఏంటి అనేది మనకు తెలియదండి. ఆ టైంలో అకున్ సబర్వాల్ గారు
ఉన్నారు. ఆ కేసును ముఖ్యంగా డీల్ చేసి ముందుకు నడిపించినటువంటి వారు అకుల్ సబర్వాల్ ఐపీఎస్ గారు ఉన్నారు, స్మితా సబర్వాల్ గారి భర్త. ఆ కేసు ఏం జరిగింది ఇంతవరకు తెలియదు. ఆ కేసు ఇంకా కోర్టులో ఉందా, ఎవరెవరి మీద కేసులు కొట్టేశారు, ఎవరెవరి మీద నడుస్తున్నాయి, అసలు వాళ్ళలో కొంతమంది తీసుకున్నారా లేదా, పెడ్లర్స్ గా ఉన్నారా, పంచారా, ఏమిటి, ఏమి ఇంతవరకు తెలియదండి. అన్ని మళ్ళీ పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లు దాంట్లో. ఏమైంది ఆ కేసు అనేది ఇంతవరకు తెలియదు. సో మన సమాజంలో ఏం జరుగుతుందంటే, మీకు ఇంకా సామాన్యుల కేసులు కొన్ని ఉన్నాయి, మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు. అంటే సామాన్యులు అంటే సెలబ్రిటీలు కానటువంటి వాళ్ళ కేసులు ఉన్నాయి. ఈవెన్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఉన్నాయి, రేవంత్ రెడ్డి సర్కార్ రాకముందు కూడా కేసులు కొన్ని ఉన్నాయి. అరెస్టులు, హంగామా, టక 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 ముందుకు పరిగెత్తడం కేసు, అది మనం గమనించవచ్చు. ఆ మధ్య చందానగర్ కు సంబంధించినటువంటి కేసు, మాదక ద్రవ్యాల కేసు, వరుసగా అండి ఎన్ని కేసులు అంటే అన్ని కేసులు. అరెస్టులు, అన్ని గ్రాములు పట్టుకున్నాం, ఇన్ని గ్రాములు పట్టుకున్నాం, అక్కడ వాడిని పట్టుకున్నాం, ఇక్కడ వీడిని లోపలేసాం, అక్కడ వాడిని మూసేసాం. పోలీసుల పనితనం గాని అద్భుతం. ఆయా కేసుల లోపల పట్టుకున్న విధానం గాని, హైదరాబాద్ లోపలికి మాదక ద్రవ్యాలు రాకుండా చూసుకోవాలి అన్నటువంటి కోణంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉండడం, ఆలోచించడం. అంతకుముందు వీళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, వీళ్ళు కూడా మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నాం తెలంగాణను అని కూడా వీళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు. అంత బాగానే ఉంది. కానీ ఏమైందండి, పెద్ద పెద్ద సినిమా నటులు, పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అని వచ్చినటువంటి కేసు. ఇన్వాల్వ్ అయ్యారా లేదా మనకు తెలియదు, ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టుగా విస్తృతమైన వార్తలు ఆ సమయంలో వచ్చాయి. తప్పు మాది కాదండి, వార్తలు రాసినటువంటి వాళ్ళే తప్పు అంటారేమో. బట్ వాళ్ళందరినీ అయితే పిలిచి విచారణ అయితే చేశారు కదా, గంటల తరబడి విచారణ జరిగింది కదా. విచారణ చేసి వాళ్ళ శాంపుల్స్ తీసుకొని ఇవన్నీ తీసుకొని పంపించారు అన్ని కూడా చెప్పారు అప్పట్లో. ఇంతవరకు ఏమైంది కేసు ఏం తెలియదు. నడుస్తుందేమో, నడుస్తుంది ఓకే, ఏమవుతుంది మనకు తెలియదు, ఏమైందో తెలియదు, అసలు దాని స్టేటస్ ఏంటో తెలియదు ఎవరికి, సామాన్యులకు మనలాంటి వాళ్ళకైతే ఎవరికి తెలియదు. అరెస్టులు మాత్రం ఏం జరగలేదు, మనం స్పష్టంగా చూసాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ సంధ్యా థియేటర్కి సంబంధించిన విషయంలో అల్లు అర్జున్ని నిజంగా అరెస్ట్ చేసిన తర్వాత అదే రోజు బెయిల్ కూడా వచ్చేసింది ఆయనకి. ఆయన ఆ రోజు నైట్ జైల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ఏదో డాక్యుమెంట్స్ డిలే అయిందన్నారు, ఏదో చెప్పారు, మొత్తానికి ఆ నైట్ జైల్లో ఉన్నాడు ఆయన. తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ టెక్నికల్ గా చెప్పాలంటే అదే రోజు బెయిల్ వచ్చేసింది ఆయనకు, సాయంత్రానికి బెయిల్ చేతుల్లో ఉంది. కాకపోతే ఆ బెయిల్ కాస్త జైలుకి అందడానికి సమయం పట్టిందని, టెక్నికల్ ఏదో ఇష్యూస్ అని ఏదో చెప్పారు మొత్తానికి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారు ఏదో సినిమా వాళ్ళ మీద కక్ష కట్టారు అన్నటువంటి కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి. కేవలం ప్రతిపక్షాలే కాదు, అంతకంటే బలంగా కొన్ని న్యూస్ ఛానల్స్, మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ కూడా బలంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏదో నాగార్జున గారి కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టారు కదా, నాగార్జున గారి మీద పగబట్టాడు రేవంత్ రెడ్డి, సినిమా వాళ్ళ మీద అందరి మీద పగబట్టాడు, అల్లు అర్జున్ మీద పగబట్టాడు, వీళ్ళందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతారంట. ఇట్లా రకరకాలుగా ఏంటంటో గత 4-5 రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ ఇష్టం వచ్చినట్టు పెట్టి ప్రచారం చేయడము అదొక ఎత్తు అయితే, కొన్ని ప్రధాన వార్తా ఛానల్స్ కూడా ప్రసారం చేయడం చూసాం. అంటే ఒక ముఖ్యమంత్రి నేరం చేసిన వాడు లేదు నేరంలో ఉన్నవాడు సామాన్యుడైనా సెలబ్రిటీ అయినా సరే సమానంగానే చూడండి, తీసుకెళ్లి లోపలేయండి, తప్పు చేశాడు అని చెప్పండి అరెస్ట్ చేసేసేయండి, నేరం చేశాడు అనేది మీ టెక్నికల్ మీ చట్టం ప్రకారం ఏముంది అది చేసుకోండి అని చెప్పి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే, అటువంటి ముఖ్యమంత్రిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయడం, విషంగక్కే ప్రయత్నం చేయడం అటువంటి ముఖ్యమంత్రుల మీద. అంటే ఇప్పుడు ఏం చేయాలి ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ సెలబ్రిటీలను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ వదిలేయాలా, అరెస్ట్ చేయకుండా వదిలేయాలా, వాళ్ళను కాపాడాలా? ఆలోచించండి. అంతకుముందు కూడా ఒక పెద్ద నటుడు, మహానటుని యొక్క కుమారుడైనటువంటి ఒక పెద్ద నటుడు తుపాకీ కాల్పులకు సంబంధించినటువంటి కేసులో ఉన్నాడు బంజారా హిల్స్ లో. తన ఇంట్లోనే ఒక ప్రొడ్యూసర్ మీద కాల్పులు జరిపాడు అని, మరొక ఆయన మీద కాల్పులు జరిపాడు అని చెప్పి ఒక కేసు. ఆ తర్వాత మళ్ళీ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్ చుట్టూ నడిచింది కథ. నేను కాల్చలేదు, ఎవరో కాల్చారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాల్చారు, నాకు మతిస్థిమితం సరిగ్గా లేదు, ఇట్లా ఏదో ఆ హీరో చేత చెప్పించారు, ఏదో సర్టిఫికెట్ ఇప్పించారు ప్రభుత్వ మానసిక వైద్యశాల నుంచి. ఆ తర్వాత ఈ ప్రొడ్యూసరు వీళ్ళందరి చేత కూడా స్టేట్మెంట్స్ ఇప్పించి ఎవరో కాల్చారు, నేను చూడలేదు, చీకట్లో బయట నుంచి ఒక ఆయన కాల్చాడు, నేను చూడలేదు, ఇట్లా స్టేట్మెంట్లు ఇప్పించేసి మొత్తానికి అయిపోయింది, కేసు చెట్టెక్కింది. ఎన్ని కేసులండి, ఎన్ని కేసులు, సెలబ్రిటీలకు సంబంధించినటువంటి కేసులు మన తెలుగు రాష్ట్రాలలో. పెద్ద పెద్ద కేసులు ఏమొచ్చినా గానీ చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు, ఇక్కడున్నది ఒక్కటే కొట్టి తిరగడం, దొంగ దొరై తిరగడం, ఇటువంటి పాటలు పాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మనకి. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏ సెలబ్రిటీకి సంబంధించింది ఏ నేరం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళని అరెస్ట్ చేస్తే వెంటనే ఈ ముఖ్యమంత్రికి సినిమా వాళ్ళంటే పడదు, సినిమా వాళ్ళందరి మీద కక్ష తీర్చుకుంటున్నాడు అన్న కోణంలో తీసుకెళ్లి దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నాగార్జున గారికి సంబంధించిన కన్వెన్షన్ కు అల్లు అర్జున్ కు సంబంధించిన కేసుకు అసలు సంబంధమే లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఏమవుతుందండి? టీఆర్ఎస్ పార్టీకి ఏమైంది? ఓట్లు వేయలేదు ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిపోయింది క్రమక్రమంగా. అదే జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద కూడా, అదే జరుగుతుంది ఖచ్చితంగా. పెద్ద పెద్ద కేసులు కనుక పట్టించుకోకపోతే అదే జరుగుతుంది. సరిగ్గా ఇక్కడే కేటీఆర్ గారు ఒక చదరంగం ఆటగాళ్లాగా, ప్రతిపక్ష చదరంగ ఆటగాళ్లాగా చదరంగం ఆడుతున్నారు. ఆయన ఏంటి, అల్లు అర్జున్ని వీళ్ళందరినీ వదిలేసేలాగా
పట్టించుకోకుండా ఉండే విధంగా, అరెస్ట్ చేయకుండా ఉండే విధంగా రకరకాలుగా ఒత్తిళ్లు తీసుకొని వస్తే, ఫస్ట్ అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే రేంజ్లో ఒత్తిడి తీసుకొచ్చింది కూడా ఇండైరెక్ట్గా కేటీఆర్ గారు పెట్టినటువంటి ట్వీట్స్, కేటీఆర్ గారు పెట్టినటువంటి కొన్ని, అంటే కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కొంచెం అంటే కాస్త బాగా గిల్లినట్టుగా అయింది రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి నీ పేరే మర్చిపోయాడు చూసుకో అల్లు అర్జున్ అని చెప్పి. అంటే కేటీఆర్ గారు చెప్పలేదు అరెస్ట్ చేయమని అల్లు అర్జున్ని, కానీ ఈ గిల్లుడు యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అత్త కొట్టింది దానికంటే తోటికోడలు నవ్వింది అని చెప్పి ఎక్కువ ఫీల్ అయిందంట ఒక ఆమె వెనకటికి అని చెప్పి అంటారు కదా. సో అల్లు అర్జున్ పేరు మర్చిపోయిన దానికి ఫీల్ అవ్వడం కంటే కేటీఆర్ గారు ఈ నమస్తే తెలంగాణ పేపరు రాసిన రాతలకి గిల్లిన గిల్లుడికి మాత్రం రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గానే ఫీల్ అయి ఉంటారు. అది వేరే ఆస్పెక్ట్. బట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరుగా చాలా మంది అల్లు అర్జున్ని బయటకు తీసుకురావాలి అసలు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, అసలు అరెస్ట్ చేయకూడదు, ఏం తప్పు చేశాడు. సో ఫైనల్గా ప్రజలు ఏం ఆలోచిస్తారో తెలుసా? ఎక్కువ శాతం మంది సినిమా ప్రేక్షకులు వేరు, ఓట్లేసే ప్రజలు వేరండి. చాలా తేడా ఉంది, 100% తేడా ఉంది. ఓట్లేసే ప్రజలు ఏం ఆలోచిస్తారో తెలుసా? ఓహో, ఈ ముఖ్యమంత్రికి సామాన్యుడు తప్పు చేస్తే ఒకటి, సెలబ్రిటీ తప్పు చేస్తే ఒకటి. సెలబ్రిటీలనేమో సంకనెత్తుకొని తిరుగుతున్నారు, సామాన్యులు తప్పు చేస్తేనే వాళ్ళని చిత్తగొడుతున్నారు. ఓహో, ఇంత డిఫరెన్స్ ఉందా చట్టము న్యాయం విషయంలో? సరే బిడ్డ, సరే మేము కూడా చూపిస్తాం ఓట్లు వేసేటప్పుడు అని చెప్పి ప్రజలు ఆ పని చేస్తారు. నిజానికి అది చేయడమే కావాలి కేటీఆర్ గారికి. అందుకనే నేను మొట్టమొదటి నుంచి చదరంగ మాటగాడిలాగా ఆడుకుంటూ వస్తున్నాడు కేటీఆర్ గారు అని చెప్పి అంటున్నాను. కానీ ఇందులో ఈ ఆట లోపల, వీటన్నింటి లోపల ఆట, మాట, పాట, వీటన్నింటిలో బలయ్యేది ఏంటంటే న్యాయం బలైపోతుంది. ఆ మహిళ మరణించిందండి, ఆ మహిళ యొక్క చావుకు కారణం ఎవరు? అకౌంటబిలిటీ ఎవరి మీద ఉంది? ఎవరు తీసుకోవాలి ఆ మహిళ యొక్క మరణానికి బాధ్యత? అది చాలా కీలకం. అది ఎక్కడో గాల్లోకి ఎగిరిపోయే పరిస్థితి వస్తుంది ఈ చదరంగపు ఆటల్లో. అవునా కాదా? మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.